క్రీస్తునందు పిల్లలు మీకు ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ యొక్క ర్యాలీ చేయటం మహిమ ఎల్లప్పుడు దేవునికి చేరాము. కొరకు తిరిగి జన్మించాలనే సత్యాన్ని తెలియపరచడానికి, మరి అదే యేసుప్రభు మీ కొరకే రక్తాన్ని చెందించాలనే విషయాన్ని తెలియపరచడానికి జీసస్ కింగ్డమ్ చర్చ్ తరఫున మీ అందరికీ తెలియపరచడానికి మీ మధ్యలోకి వచ్చి ఉన్నాం పిల్లరా. ఆ సిలువలో పలికిన 7 మాటల్లో మరొక మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి దొంగతో దేవుడు మాట్లాడటాన్ని మనం తెలుసుకుంటున్నాము. అంటే యేసు ప్రభు వారికి వీరు వారు అని లేదు. అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు. ఆ చివరి మినిట్లో కూడా దొంగ అడుగుతాడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు. అలాగే చెప్తాం. కనుక మీ జీవితాల్లో, మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు తన రాజ్యంలో ప్రతి ఒక్కరిని చేర్చుకోవాలనే ఉద్దేశపూర్వకంగానే ఆ కలువరి సిలువలో మరణించినట్టుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లరా. అసలు ఆయన రాజ్యం అంటే ఏంటి అని మీరు ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ప్రార్థించండి. మీ గదిలోకి వెళ్ళి దేవుడిని అడగండి, అసలు నీ రాజ్యం అంటే ఏంటి అని. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. మీకున్న అవసరాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీర్చబడేటట్టుగా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మీకు తెలియపరుస్తాడు. కనుక పిల్లరా, మీరందరూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సిలువలో పలికిన 2వ మాటను మీ మధ్యలో ప్రకటించడానికి వచ్చాం. జీసస్ కింగ్డమ్ చర్చ్ తరఫున. సో యేసు ప్రభు గొప్పవాడు, మంచివాడు, మీ కొరకు తను చనిపోయిన సత్యాన్ని తెలుసుకొని ఆయన వెంబడించి ఆయన మార్గంలో నడిచి దేవుని రాజ్యాన్ని పొందుకోమని ఈ సమయంలో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది పిల్లరా. మరి యొక్క ప్రార్థన చేసుకుందాం మనం. మరి మాటలు ఫలించాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగలైన నీతి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, దేవుడు కలుగును గాక.
అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. అలువరి సిలువ నాకు ఇదిగో నీ కుమారుడు, ఇదిగో అక్కడ వాక్యం చూసినట్లయితే నీ తల్లి అని చెప్పి తల్లి బాధ్యతల్ని అక్కడ తన శిష్యుడైనటువంటి యోహానికి అప్పచెప్తాడని మన బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. అంటే యేసు ప్రభువులోని గొప్పతనం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల గొప్ప బాధ్యత కలిగిన దేవుడు కాబట్టే తన తల్లి బాధ్యతలు తన యొక్క మరణ స్థితికి ముందుకు వెళ్తున్నప్పుడు తన శిష్యుడైనటువంటి యోహానికి అప్పచెప్పారు. ఈరోజు బిడ్డలు చాలామంది తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేకుండా ఉంటూ వాళ్ళ ఇష్టాల కొరకు ప్రయాసపడుతూ మరి ఎంతగానో వేదన గురవుతున్న తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి పిల్లరా. అదే నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించగలవు. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా బిడ్డల ప్రేమను పొందుకోలేనేటప్పుడు వాళ్ళ బాధ ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి చెప్పినప్పుడు ఆ బిడ్డల హృదయాన్ని మార్చేటువంటి శక్తి యేసు ప్రభు వారికి ఉంది పిల్లరా. కనుక మీరందరూ కూడా దయచేసి ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని జీసస్ కింగ్డమ్ చర్చ్ తోటగూరు జంక్షన్ దగ్గర ఉన్నటువంటి చర్చి నుంచి వచ్చి మీకు మధ్యలోకి మేము యేసు ప్రభు యొక్క మరణ దినం గురించి ప్రకటించడానికి చాటి చెప్పడానికి మరి మీ మధ్యలోకి వచ్చిన్నాం పిల్లరా. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన కాక ఇంకా పూర్తి వివరాలు తెలియాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు చర్చ్ 10 గంటలకు ఆరాధన ఉంటుందండి, 9:30కి మీరందరూ అక్కడికి రండి. ఖచ్చితంగా 12 వరకు ఆరాధన జరుగుతుంది, సిలువ ప్రార్థన. అందులో పాలు పంచుకొని ప్రభు దీవెనలు మీరు పొందుకోండి పిల్లరా. చూస్తే బైబిల్లో ఏమైనా ఉందంటే సమాప్తమైనది అని ఉంది. ఆయన పలికి 7 మాటల్లో ఒక మాట సమాప్తమై ఉన్నది. కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన జీవితాల్లో దేనికైతే సమాప్తం అవ్వాలని కోరుకుంటున్నామో ఆ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు సమాప్తం చేయగలరు. నిజంగా పాపానికి దేవుడు సమాప్తం చేసి ఈరోజు మనల్ని అందరినీ కూడా సజీవులుగా కాపాడే దేవుడిని చెప్పి ఈ సత్యాన్ని ప్రకటించడానికే మీ మధ్యలోకి వచ్చిన్నాం పిల్లరా. కనుక జీసస్ కింగ్డమ్ చర్చ్ తోటగూరు జంక్షన్ దగ్గర ఉంది. మరి ఆ చర్చ్ ప్రాంతం నుంచి సంఘ బృందం అంతా కూడా మీ మధ్యలోకి వచ్చి మా జీవితాల్లో ఎన్నో విషయాల్లో సమాప్తం చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని వేధిస్తూ బాధిస్తున్న బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి సమాప్తం చేసి ఆ నిత్య రాజ్యానికి చేర్చబడే విధంగా మీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడు, మిమ్మల్ని ఓదార్చే దేవుడు, ప్రేమించే దేవుడు. కనుక ఆయన కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి రక్తపోటు వరకు మన కొరకు చిందించాడు. ఈ
దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నారు కదా, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు అని బైబిల్ సెలవిస్తుంది కదా. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా క్షమించే దేవుడు, మనల్ని అందరినీ క్షమించే దేవుడు. ఏ పాప భారం అయితే మీ హృదయాన్ని గాయపరిచి పదే పదే వ్యాధులను గురి చేస్తుందో, ఈ పరిస్థితులు అన్నిటిలోంచి కూడా దేవుడు మమ్మల్ని క్షమించి విడిపించి రక్షిస్తానంటున్నారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ పాపం నుంచి విడుదల పొంది ప్రభు యొక్క రాకడికి సిద్ధపడే విధంగా మిమ్మల్ని మీరు మరి సిద్ధపరచుకోమని ఈ విషయాన్ని తెలియపరచడానికి జీసస్ కింగ్డమ్ చర్చ్ నుంచి తోటగారు జంక్షన్ మరి అక్కడి నుంచి మేము దగ్గర రావడం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆరాధన ప్రారంభం అవుతుంది 9:30 నుంచి. అలాగే ఈ రోజు కూడా 10 గంటల 9:30కి ఆరాధన ఉంది. మీరందరూ వచ్చి ప్రభు దీవెనలు మీరు అక్కడ పొందుకోమని ప్రభు నామమున నేను మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా చెప్తాం అందరం. హల్లెలూయా. కలువరి సిలువ